పెద్దల ఉద్దేశించి చెప్తున్నాను. మీ పిల్లలను కనుక మీరు గురుకులం పంపకపోతే, ఇది రికార్డ్ చేసుకోండి, ఇది మీ మైండ్లో రికార్డ్ చేసుకోండి. మీ పిల్లలను కనుక మీరు గురుకులానికి పంపకపోతే కొద్ది కాలంలోనే వారు మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. ఇది క్లియర్. ఇది ఎందుకని? వాళ్ళకు మీరు ధర్మం చెప్పలేదు అనుకోండి, వాళ్ళకు మీరు ఎలా జీవించాలో చెప్పలేదు అనుకోండి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అనేది మీరు నేర్పలేదు అనుకో, మాతా శత్రు పితా వైరి ఏన బాలేన వేష్టిత. ఆ తల్లిదండ్రులే ఆ పిల్లలకు శత్రువులు అయిపోతారు. ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులు అయిపోతారు ఈ తల్లిదండ్రులు. ఎందుకని? వాళ్ళకు మీరు ఆధ్యాత్మిక విద్య నేర్పలేదు, గురుకుల విద్యకు మీరు పంపలేదు, వాళ్ళకు ధర్మము ఆధ్యాత్మికత నేర్పలేదు. ఆటోమేటిక్గా ఏమవుతాయండి? గురుకులాలు ఉన్న టైంలో వృద్ధాశ్రమాలు ఉన్నాయా? చెప్పాలి అందరూ. గురుకులాలు లేవు కాబట్టి ఏమొస్తాయి? ఆటోమేటిక్గా వృద్ధాశ్రమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక విద్య మీరు నేర్పలేదు, ధర్మం మీరు నేర్పలేదు. ఏమవుతున్నప్పుడు? ఆటోమేటిక్గా చెడులు పెరిగిపోతాయి. అది బాల్యంలో మనం పిల్లలకి శిక్ష నేర్పాలి. అందుకే ఒక నానుడి, ఒక ఆర్యోక్తి ఉంది. నచ్చితే క్లాస్కి తిరిగిన తర్వాత ఒక ఆర్యోక్తి ఉంది. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో అదే మీకు రక్షణ. బాల్యంలో కనుక మీరు శిక్షణ ఇస్తే, యవ్వనంలో వారు క్రమశిక్షణ ఉంటుంది, వృద్ధాప్యంలో అది మీకు రక్షణ ఉంటుంది. అదే రక్షణ ఉంటున్నారు. పిల్లడికి మీరు మాతృదేవభావ పితృదేవభావ కాన్సెప్ట్ మీరు నేర్పితే, మళ్ళీ అమ్మ వృద్ధా సంస్థ ఎందుకు పెడతారు? వృద్ధాశ్రమం, అమ్మ వృద్ధాశ్రమం అంట పేరు. అమ్మని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏం నేర్పాలనుకుంటున్నాం మనం?